రేవంత్ రెడ్డి మీద ప్రశ్నించే దమ్ము లేదు మీకు. మహేష్ గారు అలగా దొరికినాడు, చేయరి చూద్దాం దాని సంగతి తర్వాత. ఉప్పెన 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 ఉంటాలే మునుగోడ్ల. ఈ రోజుకే ప్రజల గుండె ప్రజల గొంతై ప్రశ్నిస్తానా. ఈ రోజు ఈ క్షణాన్ని కూడా ఎవరిని ఎంగిలి మెతుకు తినకుండా బాజాప్తా చెప్తా, బాజాప్తా ప్రజల లోపల ప్రజల గుండెల మహేష్ గారి స్థానం సంపాదిస్తుని ప్రజల సమస్యల ప్రశ్నిస్తున్నని ఎక్కడ ఈ గొంతు ప్రజల తరఫున ప్రశ్నించి తిన ఓటమికి కారణమైతే ఒక భయంతోని అక్కసుతోని 24 గంటలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇచ్చుకొని బతారు. ఇదే రాజగోపాల్ రెడ్డి పిఎంఆర్టీ మైపాలకి పైసలు ఇయ్యలేదని చెప్పేసి ప్రమాణం చేయగలుగుతారా? యాదగిరి లక్ష్మీస్వామి గారు మీరు పైసలు ఇస్తారు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెడతారు, మీరు కుట్రలు చేస్తారు, మీరు ప్రశ్నిస్తే దాడులు చేస్తామని బెదిరిస్తారు, మీరు ప్రశ్నిస్తే ఓర్వలేక కేసులు పెడతారు, మీరు ప్రశ్నిస్తే బ్లాక్ మెయిల్ అని ముద్ర వేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే మాత్రం చల్లగా తప్పట్లు కొట్టుకొని రాజ్యాంగ దేవుడు అని చెప్పుకుంటారు. మరి రాఘవన్ కూడా పనిచేయండి, రాఘవన్ ప్రశ్నించ నవ్వుకోండి.